ఆలపాటి రాజా గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది, సుభాష్ గారు. ఆ రోజు అన్నీ కూడా వివరాలుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి మనకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యక్రమంలో అబ్జర్వర్ కింద మన దేవదత్ గారిని మనందరికీ పరిచయం, తిరువూరు ఇన్ఛార్జ్గా పనిచేసి మరి తిరువూరులో మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలంటే ఖచ్చితంగా దేవదత్ గారి పాత్ర ఉంది. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళకి మరి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఎక్కడా కూడా నిరుత్సాహం వల్ల తిరువూరులో ఇవాళ గెలుపులో ఆయన పాత్ర ఉంది. ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా వారిని అభినందించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకా నేను వేరే అన్ని విషయాలు మీకు తెలుసు, టైం కూడా లేదు. ఇవాళ ఎంత తారీఖు? ఎలక్షన్ ఎప్పుడు అంటే 15 రోజులు లెక్కేసుకోండి, 2 రోజులు తీసేయండి. ఇవాళ తీసేయాలి, ఎలక్షన్ రోజు తీసేస్తే ఖచ్చితంగా 15 రోజులు ఉంది. 15 రోజులు కూడా మనం ఎలా వర్క్ చేయాలి? మామూలు ఎలక్షన్ అయితే వేరు, ఓట్లన్నీ ఒకళ్ళు ఎత్తుకుంటా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది ప్రతి ఓటు ఎక్కడుందో ముందు వెరిఫై చేసుకోవడానికి మనం టైం పట్టేస్తాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సంవత్సరం ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3కి 3 మనం గెలుచుకున్నాం. ఆ రోజున రాయలసీమలో కూడా గెలుచుకోవడం జరిగింది. అది మనకి మొన్న ఎన్నికల్లో చాలా గెలుపుకి ఒక ప్రజల్లో ఒక ట్రెండ్ అనేది మనకి తెలిసిపోయింది. ఆ రోజున ఉత్తరాంధ్ర గెలిచాం, అలాగే చిత్తూరు జిల్లా అక్కడ గెలిచాం, రాయలసీమలో గెలిచాం. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా అవసరం. ఎలక్షన్స్ అయి మనకి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది. రేపు సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఉన్నాయా? స్థానిక సంస్థ ఎన్నికలు చెప్పారు గట్టిగా. మనలో ఎక్కడ ఉత్సాహం తగ్గకూడదు ఇవాళ. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టడానికి, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్దడానికి, మళ్ళీ పరిపాలనని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన నాయకులందరూ కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. మరి అన్నీ ఇస్తున్నాం, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నాం, అవన్నీ మీ అందరూ తెలుసు. కానీ మనం చేయాల్సింది ఈ ఎన్నికల్లో మన నియోజకవర్గంలో 10,000 ఓట్లు ఉన్నాయి, 10,165 ఓట్లు ఉన్నాయి. రూరల్కి వచ్చి 1,600 చిల్లర ఉన్నాయి, టౌన్ వచ్చి 8,500 దగ్గర ఉన్నాయి. దీన్ని మనం ఒక 3 రోజుల్లో ఇప్పుడు 30 ఓట్లు చొప్పున ఇవాళ డిసైడ్ చేసేస్తున్నారు. ఆ పేర్లు ఇస్తారు. మీరు బాధ్యత తీసుకుని ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు, డివిజన్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఎవరైతే 30 ఓట్లకు ఒకళ్ళు బాధ్యత ఉంటారో వాళ్ళు చూసుకుని వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి ఓటు చేయించాలి. మనం చూసాం మొన్న 2024 ఎన్నికల్లో అర్ధరాత్రి 2 వరకు కూడా దూర ప్రాంతాల నుంచి ఓట్లు వచ్చేసారు. గుర్తున్నాయి కదా మనకి. ఆడవాళ్ళు పాపం లైన్లో నుంచుని 1 గంట 2 అయినా కూడా నుంచుని ఓట్లు వేసేసారు. అలాంటి ఓట్లు చాలా ఉన్నాయి ఇంట్లో కూడా. గతంలో 5,000 ఓట్లు ఉండే ఇంతకుముందు జరిగినటువంటి గ్రాడ్యుయేట్ సెలక్షన్స్లో. కానీ ఈరోజు ఈ ఎలక్షన్స్లో 10,000 ఓట్లు వచ్చినాయి. దానికి ఆలపాటి రాజా గారి పాత్ర ఉంది, ఇక్కడ గోపిచంద్ గారు, మన టీం అందరి పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళ డబల్ అయిన ఓట్లు, ఆ ఓట్లన్నీ తీసుకొచ్చి ఓట్లు చేయించుకోవాల్సిన బాధ్యత మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఒక ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే రాజా గారు కూడా చాలా మంచి క్యాండిడేట్. ఇవాళ చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన క్యాండిడేట్లు తెలుసు కదా, ఎలాంటి క్యాండిడేట్లు పెట్టాడు. పార్టీకి ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన త్యాగం చేసి ఇవాళ మరి ముందుకు వచ్చారు. ఆయనకి ఇవాళ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఏంటి తీసుకుందామా? గట్టిగా చెప్పాలి. ఇక్కడి నుంచి భోజనాలు కూడా పెడతాం. కొంచెం నీరసంగా ఉంటారా?
కావాలి స్నాక్స్ ఇచ్చారు, కుదరదు మాకు చికెన్ మటన్ పెట్టాల్సిందే. ఏమ్మా 10ంటికి వచ్చారు పాపం. నేను అదే చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ మీటింగ్ ఇక్కడ. ఇది దీనికి సంబంధించి MNC ఎన్నికలకు సంబంధించి అన్నీ కూడా క్లస్టర్ వారీగా పెట్టుకుందాం. ఇప్పుడు క్లస్టర్ వారీగా కూడా డివైడ్ చేస్తారు. ఇప్పుడు లంకేష్ శాస్త్రి గారిది నెంబర్ 1 క్లస్టర్ కింద 12 మంది వస్తారు, అక్కడ 30 ఓట్లు. అక్కడ ముఖ్య నాయకులు అందరూ కలిసి ఆ క్లస్టర్ లెవెల్లో మీటింగ్ పెట్టేస్తారు. అలాగే తలారి సోమశేఖర్ గారు, కాగిత వెంకటేశ్వరరావు గారు, ఒక్కపట్ల శ్రీను గారు రూరల్కి సంబంధించి ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్ మీటింగ్ పెట్టుకుని ఎంతవరకు జరిగింది ఓటర్ అనేది ఇప్పుడు మనకి పరిశీలకులు కూడా పార్టీ ఆఫీస్ నుంచి పంపించారు. పేరు మహేంద్ర, తను కూడా ఇక్కడ ఆఫీస్లో ఉండి అలాగే మన ఆఫీస్ టీం అంతా కూడా దీన్ని నిరంతరం మానిటర్ చేస్తారు. బాబు గారు టెలికాన్ఫరెన్స్లు వస్తున్నాయి, మీకు ప్రెసిడెంట్ గారికి వస్తున్నాయి, బాబు గారు కూడా వస్తారు. వచ్చే వారం పోతే ఆయన కూడా వస్తారు. ఇక్కడ కష్టపడి పని చేద్దామా, చేస్తారని చెప్పి ఆశిస్తూ నేను కూడా కొద్దిగా ఈ 2 రోజులు బడ్జెట్ మీద జరుగుతున్నాయి సమావేశాలు, దానికోసం నేను అక్కడ వెళ్ళాల్సింది వస్తుంది. తర్వాత నేను రోజు ఒక పూట అన్న దీని మీద టైం పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈలోపు మీరు వెరిఫై చేస్తే తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుందాం. మన దేవదత్ గారు కూడా మరి అవకాశం ఉన్నంత వరకు ఆయన ఇక్కడ అందుబాటులోనే ఉంటారు. మరి పెద్దలందరూ కూడా ఉంటారు కాబట్టి మరి అందరూ కూడా ఈ విజయంలో పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి భావిస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. అలాగే ఇప్పుడు